సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రి మరియు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మొత్తంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ కోమల రవీంద్ర రెడ్డి గారు కూడా వేదికగా ఆశించబోతున్నాం. బయట ఉన్న మిత్రులందరూ లోపల రావాలి దయచేసి. మొత్తంపేట నూతనంగా ఏర్పడిన ఈ కార్యక్రమంలో వాళ్ళ చేసిన సేవలను గుర్తుపెట్టేందుకు రూపంగా సన్మానం చేయాలనేది డివిజన్ సున్నితంగా మున్సిపల్ కోఆప్షన్లు అసెంబ్లీ ద్వారా మధ్యస్థమైన కూడా మంచిగా గెలిపించాను మంచిగా. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జగన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం, తెలంగాణ. అప్పుడు కేసీఆర్ సిద్దిపేట తీసుకొచ్చాడు. నేను కూడా సిద్దిపేట కేసీఆర్ గారు చూసి వచ్చి వర్తనపేట కూడా చేయాలని కట్టాల దగ్గర దాన్ని రిజర్వాయర్ చేశాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఆడ రిజర్వాయర్ చేసి కట్టాల దగ్గర రిజర్వాయర్ చేసి కాబట్టి మీకు గుర్తున్నదా? ఆ రిజర్వాయర్ చేసి ఆ రిజర్వాయర్ ద్వారా అన్ని ట్యాక్స్ కట్టించి ఎక్కియాలనేది ప్లాన్ చేశాడు. సేమ్ మిషన్ దగ్గర అవుతున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఆఫీసు. అంటే మనం ఒక్కసారి ఆయన మిషన్ పెరిగిన ద్వారా ఇంటింటిని తీసుకొచ్చారు. అక్కడ శరీరం కుండలు నిందలు ఎత్తి పెట్టుకొని ఎవరిలో పట్టే వాళ్ళు ఒక్కరిలో ఉంటారు. ఇవన్నీ వాస్తవాలు. 10 ఏళ్లలో ఏం చేసిందని కాంగ్రెస్ వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. సోరులో సోపుతారు, ఏం మాట్లాడతారో తెలియలేదు. ఇలా అద్భుతంగా మనం విజయాలు సాధించాము. తెలంగాణ భారతదేశంలో నెంబర్ 1గా తయారు చేశాం. అభివృద్ధులలో నెంబర్ 1. ఐటీ కంపెనీలు తెచ్చాం, ఇండస్ట్రీలు తెచ్చాం. ఇప్పుడు అన్ని మూతపడ్డాయి, అన్ని ఎగిరిపోతాను. నేను ఎక్కడికి పోయిగా దావస్తుందిగా పోయి ఇచ్చేస్తాను అంతేస్తాను. ఇంతకు 40,000 కోట్లు తెచ్చింది. అది కాయిదాలు రాయించుకొని 6 నెలలు అయితే అది ఒక్కటి కూడా పని మొదలు కాదు. మెగా కృష్ణారెడ్డిని ఆ ఇంటి పక్కన తీసుకుపోయి దావస్లో పోయి కాయిదాలు పంచుకుంటారు. అన్ని బోకస్ మొత్తం ఇప్పుడు పడిపోయినాయి. రియల్ ఎస్టేట్ పడిపోయినాయి, ఉద్యోగాలు పడిపోయినాయి, మొత్తం వెళ్ళిపోతారు. తెలంగాణ అధ్వాన పరిస్థితి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన నాశనమే. తాగేది కూడా నీళ్ళు ఉండకపోయింది. నాకు గుర్తున్నది, మీకు అందరికి గుర్తుండాలి. వర్తనపేట నీళ్ళు బోరు కూడా పడకపోయింది. ఇల్లంతా వర్తనపేట. నేను దూరదృష్టి ఆలోచించి ఆ చెక్ డ్యామ్ కట్టిన తర్వాతనే వర్తనపేట ఇల్లంతా బోర్లు పడ్డాయి. మీకు గుర్తున్నదో లేదు. ఆ చెక్ డ్యామ్ కట్టిన తర్వాతనే మనం నీళ్ళు ఆడుతుంటే వాయిదాల బోర్లలో నీళ్ళు పెరిగింది. ఇలా కేసీఆర్ దయ వల్ల మిషన్ తగిన మనం రావటం అద్భుతంగా నీళ్లు తాగుతాం. రోజులలో కాంగ్రెస్ ఉరికించుకొట్టే రోజు వస్తుంది, ఉరికించుకొట్టే రోజు వస్తుంది. ఇప్పుడే బయటపడతారు ప్రజలు. ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడాలంటే చాలా కష్టం. కానీ ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా, నేను చిరుచేసాను కానీ ప్రోగ్రాం వేయించాను. లేడీస్ అంతా వర్ధనపేట వాళ్ళు, పాలపుట్టలు అన్నీ ఉన్నారు. దయని వచ్చినట్టు వచ్చి నా పొరపాటు చేసినావు, నా పొరపాటు. కాంగ్రెస్ ఓటు చేసి పొరపాటు చేసిన వాళ్ళు లేడీస్ అంతా ఓపెన్గా చెప్తారు.
ఎడ్యుకేషన్ అంటే తులా బంగారం ఉంటుందని 2500 మహిళలు పూర్తయిన ఆశలు టక్క గుండిలో ఉంటాం. అంటే ఎంత మోసం చేశాడు ఒకసారి. ఇప్పుడు కూడా మనం చూస్తాం. ఆ రైతు బంధు కూడా ఏదైతే